అమ్మ క్యాన్సర్ వ్యాధితో చావు బతుకుల మధ్య కొట్టిమిట్లాడుతుందమ్మా. తనకు జరిగినదంతా చెప్పి ప్రాణం విడిచిందమ్మా. పిల్లడు ఈడా పిల్లడు ఎవడా పిల్లడు తెల్లరాయి నీ నాంటి సుత్తము ఏంటి సుత్తము ఏంటికి పట్టనాయే ఇంటికి ఏడిస్తే తిరిగి దాన్నంటారే ఎదురు తిరిగితే ఎదగనివరాయే ఎక్కి ఏడిస్తే తిరిగి దాన్నంటారే ఎదురు తిరిగితే ఎదగనివరాయే ఎదిగిన కొడుకు పార్వతీ పరమేశ్వరుడు, రాధాకృష్ణుడు, సీతారాములు అని ముందు మీ ఆడవారి పేరే పెట్టారు. అయినా నువ్వు ఇంత బాధపడుతున్నావు కానీ మీ నాన్న ఏదైతే భయపడ్డాడో నువ్వు అదే తప్పు చేస్తున్నావుగా. చాలు నీ మాయ మాటలు. ముందు ప్రకాశం ప్రేమించి తర్వాత మోహన్ ప్రేమించి ఏ తప్పు చేయలేదంటే నిజమైపోతుందా? క్షమించండి నాన్న, నేనే తప్పు చేయలేదు. అసలు ఏం జరిగిందండి? ఒకరోజు ప్రకాష్ నాన్నగారు మన ఇంటికి వచ్చారు. తన మనవరాలు ఉంది, తనకిచ్చి పెళ్లి చేయాలి. నేను నిన్ను ప్రేమించడం వల్ల ప్రకాష్ ఈ పెళ్లికి ఒప్పుకోవట్లేదు. నిన్నే పెళ్లి చేసుకుంటే మా కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకొని చనిపోతామన్నారు. నా మూలంగా వాళ్ళకి అన్యాయం జరగదని మాట ఇచ్చాను నాన్న. అవును నాన్న, ప్రకాష్ నా నుండి దూరం అవ్వాలంటే నేను మరొక వ్యక్తిని ప్రేమించాలనుకున్నాను. అలా ప్రేమించినట్టు నటిస్తే ప్రకాష్ దూరం అయి వెళ్ళిపోయి ఉన్నానా. నేను మోసం చేయలేదు నాన్న, కానీ తను నన్ను దూరం అయి వెళ్ళిపోయినందుకు నాకు బాధ లేదు నాన్న. వాళ్ళ నాన్నగారు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు. నా మన మూలంగా ప్రకాశ్ లాంటి మంచి వారికి ఏ చెడ్డ పేరు రాకూడదమ్మా. మీ అమ్మకి ఇచ్చిన మాట ఎక్కడ తప్పుతానని చాలా భయపడ్డాను. కానీ ఇప్పుడు నాకు నమ్మకం వచ్చిందమ్మా, నీ వల్ల ఏ అభివృద్ధి రాదమ్మా. ఈ రోజుల్లో ఆడపిల్లలు తన నచ్చిన వాళ్ళే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతున్నారు. అని నువ్వు ఏంటి రావట్లేదా? రేపు వస్తావా? బా ఏంటి స్వాతి ఎలా చేస్తావు? సరే సరే బాయ్.
సిగరెట్ కలిసి అలవాట్లేదా? సరే అయితే మందు తాగుతావా? నాకు కంపెనీ ఇచ్చినట్టు ఉంటుంది. మిస్టర్ మిస్టర్ ఏంటి? నా పేరు ప్రకాష్. ప్రకాష్, ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది. ఓ, నువ్వు స్వాతిని ప్రేమించావు కదా? వద్దు, వద్దు. ఆ నయవంచక పేరు ఎత్తొద్దు మోహన్, ఎత్తొద్దు. మోహన్, నా పేరు నీకెలా తెలుసా? ఆ? నువ్వు స్వాతిని ప్రేమించేవాడిని తెలుసు. నా తర్వాత మోసపోతావని కూడా తెలుసు. హలో, ఏం మాట్లాడుతున్నావు? స్వాతి నిన్ను ప్రేమించట్లేదని ఇలా అసూయతో మాట్లాడుతున్నావు. నిన్ను చూసి అసైపోవడానికి నువ్వేమన్నా పర్మనెంట్వా? నీ తర్వాత ఇంకొకరిని చూసుకుంటుంది. అంటే నెక్స్ట్ ఆ బెటర్ గారి తర్వాత నేనే అంటావా? అవ్వచ్చు, అదే నిజం. నీకంటే బెటర్ గార్డ్ వచ్చిన వరకే నువ్వు, ఆ తర్వాత ఆ బెటర్ గార్డ్ నేను ప్రేమిస్తుంది. నో, అలా జరగనివ్వను. జరుగుతుంది, జరుగు తీరుతుంది ప్రకాష్. మోహన్, జరుగుతుంది, జరుగు తీరుతుంది. స్వాతి అలాంటిది కాదు. స్వాతి నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది. నేనంటే స్వాతికి ప్రాణం. ఆ? ఏంటి ప్రాణమా? మోహన్, ముందు నీ ప్రాణం పోయకుండా చూసుకో. ఎందుకంటే ఆ తర్వాత నాకులాగే త్రాగి రోజులంతా తిరగవలసి వస్తుంది. మోహన్ చూడు, అదే గనక జరిగితే నేను తాగను, దానితో తాగిస్తాను విషయాన్ని. మోహన్, అవన్నీ ఈ ఆడవాళ్ళ దగ్గర పనిచేయవు. నీ లవ్ ఫెయిల్యూర్ అయిందని తాగిన మధ్యలో ఏదో మాట్లాడుతున్నావు. లేదు, నేను నిజం మాట్లాడుతున్నాను. ముందు నన్ను ప్రేమించు, తర్వాత నిన్ను ప్రేమిస్తుంది, తర్వాత ఇంకొకరిని ప్రేమిస్తుంది. ఈ ఆడవాళ్ళు ఎప్పుడు నిజంగా ప్రేమించిన వాళ్ళని, మంచి వాళ్ళని నమ్మరు. ఎవరి దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే వాళ్ళే ప్రేమిస్తారు, ప్రేమించినట్టే నటిస్తారు. ఇదే నిజం. మోహన్, స్వాతిని నీ ప్రేమించట్లేదని ఏదో మాట్లాడుతున్నావు. అసలు స్వాతిని ఐ లవ్ యూ చెప్పిందా? ఏంటి ఐ లవ్ యూ చెప్పడానికి నువ్వేమన్నా పర్మనెంట్వా? నీ తర్వాత ఇంకొకరిని చూసుకొని మాట మార్చేస్తుంది. చూడు మోహన్, ముందు నమ్మకం ఉండాలి, తర్వాత ప్రేమించాలి. అయినా నువ్వేంటి తనేదో వదులుకున్నావు అని దేవదాసులో మరి ఇలా తాగుతూ తిరుగుతున్నావు. ఏ స్వాతిని మర్చిపోలేకపోతున్నావా? మోహన్తో ఏదో జరగదో చెప్పవలసింది మనం కాదు, కాలం. అయినా కొంతకాలమైనా సంతోషంగా ఉండు. ఆ తర్వాత నాకులాగే నువ్వు కూడా బాటిల్ పట్టుకొని ఈదులంటే తిరిగి లేదు. ఓకే, చూద్దాం, కాలమే మనకు సమాధానం చెప్తుంది. ఎంత చెప్పినా సరే నా మాట అలకించటం లేదు. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తానులే. ఒక అమ్మాయిని ప్రేమించడం, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకోవడం, ఏ కారణం చేతో ఆ అమ్మాయి కాదు అంటే ఇక జీవితమే లేదన్నట్టు ఇలా తాగి తిరగడం రకానికి అలవాటు అయిపోయిందిరా. ముందు ప్రేమించాను, తర్వాత వాడు మంచివాడు కాదని వదిలేసిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు నాకు. కానీ ఏ పాపం చేయలేదు నాన్న. ఇంటికి వదిలి వెళ్ళిపోయిందో కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపో. అందుకే నాన్న నాకు ఈ బాధ, అందుకే ఈ బాధ. ఆ బాధను మర్చిపోవడానికి ఎలా త్రాగి తిరుగుతున్నాను నాన్న. నీకే ఆ దేవుడు కనబడి ఈ నాన్న కావాలా, ఆ అమ్మాయి కావాలా అని ఎవరు కోరుకుంటావా? వాడలుగా స్వాతి రావాలని కోరుకుంటున్నాను. ఇంటికి వెళ్దాం.
మీ అబ్బాయి పెళ్ళి ఎప్పుడు అంకుల్? ఆ పెళ్లి జరగలేదమ్మా. అదేమిటి అంకుల్, మంచి ముహూర్తాలు లేవా ఏంటి? అదే కాదమ్మా, మరొకటి తెలిస్తే దైవం మరొకటి కలుస్తుంది. ఏం జరిగింది అంకుల్? దేవుడు మనల్ని కీలు బొమ్మల్ని చేసి ఆడిస్తున్నాడమ్మా. మీ అబ్బాయి మీ మాట వింటలేదేమిటి? అదేం కాదమ్మా, నా మనవరాలు వేరే అబ్బాయిని ప్రేమించిందట, అతడినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అయ్యో, ఇలా జరిగింది అంకుల్. మా అమ్మాయి పుట్టిన వెంటనే మీ అబ్బాయికి భార్య పుట్టింది అనుకున్నారుగా? అవునమ్మా, అలాగనే మురిసిపోయాం. కానీ మా ఎల్లుడు నా మనవరాలు మాట కాదనడం. మా ఎల్లుడు నా దగ్గరికి వచ్చి, మావయ్య ఈ మనవరాలు వేరే అబ్బాయిని ప్రేమించిందట, అతడినే పెళ్లి చేసుకుంటానంటుందని నాతో చెప్పాడమ్మ. నేను కూడా మా మనవరాల దగ్గరికి వెళ్ళి అడిగితే, తాతయ్య చిన్నప్పటి నుంచి మావయ్యతో కలిసి తిరిగాను, ఎలా పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పిందమ్మా. అదేమిటి అంకుల్ ఇలా జరిగింది? అవునమ్మా, పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ రాతలు మనం కనలేం కదా. అయినా ఇప్పుడు నేనెందుకు వచ్చానంటే, వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను మరిచిపోలేకుండా ఉన్నాడు. ఆ కారణం చేత నువ్వు వాడిని మనిషిగా చేయాలమ్మా. నేనా? ఇప్పుడు నేనేం చేయగలను అంకుల్? మీరు చెప్పినప్పుడే నేను ప్రకాశం దూరం చేసుకున్నాను. ఒకసారి పగిలిన అద్దం మళ్ళీ అతకదు అంకుల్. అయినా ఇప్పుడు ప్రకాష్ నన్ను చూస్తేనే మండి పడుతున్నాడు. ఎందుకంటే నేను మరొక అబ్బాయిని ప్రేమిస్తున్నానని తను అనుకుంటున్నాడు. ఆ ప్రేమ నిజం కాదని తనకి తెలియదు. అయినా ప్రేమించిన వాడిని దూరం చేసుకోవడం ఎంత నరకో మీకు తెలియదు అంకుల్. నన్ను క్షమించగలి. ఎందుకు అంకుల్? ఎందుకంటే నేను నీకు ఏమీ కాకపోయాను. నా మాట మీద, నా కుటుంబం మీద గౌరవంతో నీ మనసు చంపుకొని మా వాడిని బ్రాహ్మణుడు తిరస్కరించాను. నేను అప్పుడు గమనించలేకపోయాను. నువ్వే వాడికి సరైన జోడి వెళ్ళి అప్పుడు గమనించలేకపోయాను. అంకుల్, ఇప్పుడు బాధపడే ప్రయోజనం ఏముంది అంకుల్? ఇప్పుడు నన్ను చూస్తే ప్రకాశం అంటే పడుతున్నాడు. లేదా వాడు నిన్ను మనస్ఫూర్తిగానే ప్రేమిస్తున్నాడు. వాడికి నువ్వంటే ఇష్టం. ఎప్పటికీ నిన్ను వాడు ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆ కారణం నువ్వే వాడిని దారిలో తీసుకురావాలి. అది నీ బాధ్యత కూడా. ఇప్పుడు మీ పెళ్లి చేయడానికి నేను అంగీకరిస్తున్నానమ్మా. ఇప్పుడంతా మన చేతుల్లో ఏమీ లేదు అంకుల్. ఏది చేయాలన్నా దైవమే చేయాలి. అవునమ్మా, అంతా దైవమే చెయ్యాలి. ఎందుకంటే ఆ భగవంతుడి లీల మనం గుర్తించలేదు. సరేనమ్మా, నేను కూడా వాడికి చెప్పాను, జరిగిన విషయం అంతా చెప్పాను. వాడు నమ్మలేదు. నేను అబద్ధం ఆడుతున్నాను. ఇక ఏం చేసినా ఆ భగవంతుడి మీద భారం వేయాల్సింది. వస్తాను. నా ప్రకాష్ నిజంగా నన్ను అర్థం చేసుకొని నా దగ్గరికి వస్తే నిజంగా నా అదృష్టవంతులు ఎవరు ఉండరు. సరిందమ్మ 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 సరుకైతా బాగుందమ్మ 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 ఆరుగైతా నీ ముద్దం నృత్యం జారే జగడం జారే కరువం జారే నీ సరదా తీరే సరసాలు రే అందమంత చాలు భారీ సరిందమ్మ 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 సరుకైతా బాగుందమ్మ 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 ఆరుగైతా
దారింది కప్పు చూసుకోవమ్మా, నువ్వెంత ఆపినా వద్దంటూ చెప్పినా నీ వంపులు నా చూపులు జారే. ఎదురుగాకు సందిపోద్దాము, చేయి వేస్తే సారుతుంది వెన్నెప్పులు ముకుంటివేమో. జారిందో కాలే జారిందో కరాచి కాల కలలో తేలి సరిందమ్మ 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 సరిపైగా చూదట్టు రాయి ఒళ్ళు నిదమ్మో, వెళ్ళు ఊరించే వంటి ప్రభుల్లో తేనె రసాలు ఉన్నాయో. ఒక్కొక్క పండు మరుచుకుంటారే, గాలి మాట నేల పిల్ల గుండె తలుపు తీస్తే కాంద. సొమ్మేస్తావు సొకేస్తావు కుమారి సిగ్గు తెరలే తీసి సరిందమ్మ 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 సరిపైగా నీ ముద్దు ముత్యం జారే పగడం జారే పరువం జారే. చూసానమ్మా, ఎక్కడ చూశాను? ఆ తల్లి గాలి తగలడంతో తానెవరో తనకే గుర్తులేదు. అందుకే వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాను. సరేనమ్మా, ఆయన అంతా ఆయన తెలిసిన వరకు మనమే జాగ్రత్త. నేను డాక్టర్ గారితో మాట్లాడాను నాన్న. ఆయనకి గాయం మానేసరికల్లా కొత్త పుట్టుకొస్తుందని చెప్పారు. తీసుకున్నాను నాన్న. నువ్వా? నీ ప్రకాశం కానీ ఈ ప్రేమను నేను అర్థం చేసుకున్నాను. నిజమైన ప్రేమ అంటే నన్ను నా ప్రేమను అర్థం చేసుకొని నన్ను నీ గుండెలో దాచుకోవడానికి వచ్చావా ప్రకాష్? నాకన్నా మా నాన్న వాటికి ఎక్కువ వాల్యూ ఇచ్చాడు. నీలాగే పెద్దల మాటలు విని కుటుంబాల రోడ్డును పడకుండా కాపాడి నీ ప్రేమనే త్యాగం చేసి అయినా నువ్వు నన్ను మర్చిపోలేదు. నేను ఎప్పటికీ మర్చిపోను ప్రకాష్. నా గుండెలో నువ్వు ఎప్పుడూ ఉంటావు. కానీ నా మూలంగా ఎలాంటి అన్యాయం జరగకూడదని ఆ రోజు అలా ప్రవర్తించాను. ఆ కారణం చేత నువ్వు అలా చేసినది నిజమనుకుని బాధపడి ఇలా త్రాగి దేవదాసులా రోడ్లను తిరుగుతున్నాను. ప్రకాష్, నిన్ను బాధపెట్టినందుకు నన్ను క్షమించు. లేదు, నిన్ను అపార్థం చేస్తాను. నన్ను క్షమించాలి. ఎందుకని? నిన్ను అపార్థం చేస్తాను. నీ ప్రేమను అర్థం చేసుకోలేదు. ఇప్పుడు అర్థం చేసుకొని వచ్చావు కదా,
గుడ్డిగా అడిగినా ఎన్నాళ్ళ మన ఎడబాటుకు దూరం అయ్యాం కాబట్టి ఇప్పటి కనుక్కున్నందుకు ముచ్చటిగా మూడు ఇచ్చి మమ్మల్ని ఆనందించబడతారు. అబ్బా ఆశ అన్ని పెళ్ళైన తర్వాతే ఇప్పుడేం కాదు. సరే ఒక మంచి ముహూర్తం చూసి నా అమ్మ నాన్న తీసుకొని మన పెళ్లి ముహూర్తం పెట్టి అప్పుడైనా ఓ అలాగే. బాయ్. బాయ్. ఇంటికి చేసావా? నీ మాట ఎక్కడో విన్నాను. ఎక్కడ విన్నానబ్బా? గుర్తు రావట్లేదు. ఎక్కడ విన్నాను? ఆ, గుర్తుకొచ్చింది. నీ పేరు జగన్ కాదు? నీ పేరు జగన్ కదా? జగన్. జగన్. అవును, నా పేరు జగన్. అవును, నా పేరు జగన్. ఏంట్రా నీ చిన్న స్నేహితుడు సుందరాన్ని? సుందరం నువ్వా? సుందరం నువ్వు చాలా మారిపోయావు. ఇన్ని నేను గుర్తు పెట్టలేకపోయాను. మనం చాలా మారిపోయాం. మనం మనుషులు మారిపోతాం. మనుషులతో పాటు మన తలరాత్రులు కూడా మారిపోవచ్చు. ఇది ఎంత విచిత్రమైనదో. ఏమిట్రా ఇదంటున్నా? విచిత్రం అంటున్నా? ఏమైందిరా? రే, నీ కన్న కూతురే నిన్ను కాపాడి కంటికి రమ్మలా కాపాడిందిరా. అది నా కూతురా? నా కూతురు నీ దగ్గర ఏమిట్రా? నా భార్య తన ఏమైందిరా? నువ్వు తను వదిలేసిన తర్వాత క్యాన్సర్ వ్యాధితో చనిపోయిందిరా. అయ్యో, క్యాన్సరా? అవునరా, క్యాన్సర్ వ్యాధితో చనిపోయింది. మీ అమ్మాయి నా చేతిలో పెట్టి తను శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిందిరా. చూసావా నేను ఎంత తప్పు చేస్తానో? చూసావా? ఆ రోజు ఆడపిల్లని భయపడిపోయింది, కానీ ఈ రోజు ఆడపిల్లని కాపాడిందిరా. ఆ రోజు నేను ఆ నిజాన్ని తెలుసుకోలేక మా బాసుకు జరిగినట్టే నాకు కూడా జరుగుతుందని ప్రేమలో పడి నా కూతురిని నా భార్యని నేను వదులుకున్నాను. బాధపడగా నాలాంటి వాడు బతకడానికి వీలేదురా. నాలాంటి వాడు ఈ సమాజంలో ఉండడానికి వీలేదు. పెచ్చంతా పడుతున్నా లేదురా. నన్నే నమ్ముకొని నా భార్య వస్తే నేను తల్లి కాదని వదిలేశాను. నాకు క్షమించకుండా నేను చనిపోవాలి. నువ్వు బాధపడ్డాను. చనిపోయి నీ భార్య తిరిగి వస్తుందా? జరిగిన కాలాలు తిరిగి తీసి రాగలరా? నువ్వు నాకు పని చేసి పెడతావా? స్వాతి కన్న తండ్రి నేనైనా చెప్పనని నాకు మాట ఇవ్వాలి. నా కూతురు వీడినా నేను కాపాడాడు. వీడిగా ఇన్ని రోజులు సేవ చేసే నన్ను అసహించుకుంటే నేను చూస్తూ ఊరుకోలేదు. అందుకే నా గురించి తనకు చెప్పలేదు. ఎప్పటికీ చెప్పదు. సమయం వచ్చిందా? ఇదిగే చెప్పింది. చాలు మా ఇంట్లో స్వాతి నా పెళ్లి విషయం ఇంట్లో ఒప్పుకున్నారని సారీ వేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. స్వాతికి ఎలా అయినా
సరే మా ఇంట్లో వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకున్నారని నేను చాలా చెప్పాలని ఆరాటంగా ఉంది. స్వాతి ఇంకా రాదేంటి? స్వాతి, మన కోసం మన పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు. మన పెళ్లికి ఎటువంటి ఆటంకం లేదు. అంటే చందమామ కన్ను బొట్టి సందె వేళ సిగ్గుమల్లి పూలు పెట్టే చీకటేళ మంచి కాడుంది రాలే పంచదార మా పటేళ తోడు పెట్టేసుకుంటా బొంగులన్నీ పాలవేళ చందమామ కన్ను కొట్టి సందె వేళ సిగ్గుమల్లి పూలు పెట్టే చీకటేళ మంచి కాడుంది రారా పంచదార మా పటేళ తోడు పెట్టేసుకోరా పొంగులన్నీ పాలవేళ జాజిమల్లి మనసు నీకు చల్లుకుంటా కొత్త నాగమల్లి తీగలాగా అల్లుకుంటా వాలింది పొద్దు వడ్డించు ముద్దు తప్పులని చేసుకుంటా ఒప్పుకుంటా నువ్వు తప్పుకుంటే తిప్పలెత్తి తిప్పుకుంటా కంకిణీరు పట్టు కమ్మింట కొట్టు నిష కళ్ళ నీడలో తుషారైన ఓ కళ రసాలమ్మ కోడలో పసందైన తోడు పెట్టేసుకోరా పొంగులన్నీ పాలవేళ మొక్కజొన్న పూట కాడ మొక్కుకుంటా పాల బుగ్గలోని మొక్కలన్నీ ఇచ్చుకుంటా జాబిల్లి జంట జాగారమంటా చీరకున్న సిగ్గులన్నీ దోచుకుంటా నీకు బెడు పట్టు రెక్కలెత్తి చూసుకుంటా శ్రీ కంచి పట్టు స్త్రీ కన్ను కొట్టు ఈ గులాబీల తోటలో కులాసాలు పండని ప్రధానమ్మ పేటలో పద నిన్ను పాడని చిలకమ్మ నీ కోసం చందమామ కన్ను కొట్టి సందె వేళ సిగ్గుమల్లి పూలు పెట్టే చీకటేళ మంచి కాడుంది రారా పంచదార పటేళ తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాలవేళ అందమంతా పట్ట జారి తోడుగాలి పట్టగానే ఒకసారి పడలేని ఆరాటం
అసలు ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నేను వేరే ఒక అబ్బాయిని ప్రేమించాను. హలో, ఏం మాట్లాడుతున్నావు? వేరే ఒక అబ్బాయిని ప్రేమించడం ఏమిటి? చాలా రోజుల నుంచి నేను ప్రకాష్ అన్న అతన్ని ప్రేమిస్తున్నాను. మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు ప్రేమించావు? నేను నిజమే చెప్తున్నాను. ఏమిటా నిజం? ఒక రోజు ఏం జరిగిందంటే ప్రకాష్ వాళ్ళ నాన్నగారు మా ఇంటికి వచ్చారు. వాళ్ళు మనవరాలు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. నిన్ను ప్రేమించడం వల్ల మా అబ్బాయి పెళ్లికి ఒప్పుకోవట్లేదు. నువ్వు వెళ్ళగానే దూరం అయిపోవాలని చెప్పారు. నా మూలంగా వాళ్ళకి ఏం నటించావా? అంటే నన్ను వాడుకున్నావా? నేను అర్థం చేసుకో మోహన్. బాగా అర్థమవుతుంది. ఎవరి కోసమో నన్ను బాగా వాడుకున్నావు. ఇప్పుడు నేను ఏమిను? నేనొక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. ఇంట్లో మా అమ్మ నాన్న కాదో భగవంతుడు చెప్పిన విన్ను. నువ్వు ఎలా అయినా నాకు కావాలి. మోహన్, నేను నిజమే చెప్తున్నాను. నిన్ను ప్రేమించలేదు. ఇప్పుడు ప్రేమించు. ఎలాగూ నీ లవర్ దూరం అయిపోయాడుగా. ఇంట్లో మా పెద్దవాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇంకా మనకు అడ్డే ఉంది చెప్పు. నేను ప్రకాష్ను మర్చిపోలేను. అతను తప్ప మరెవరిని ఊహించుకోలేను. నేను కూడా నిన్ను మర్చిపోలేను. అనవసరంగా నా ఆశలన్నీ అడియాసలు చెయ్యొద్దు. రా, నువ్వు నాకు కావాలి. ఎన్నిసార్లు చెప్పాను మోహన్, నువ్వు అంటే నాకు ఇష్టం లేదని. నేను అదే చెప్తున్నా. నేను కూడా నిన్ను వదులుకోను. నా నిర్ణయం కూడా విను. నువ్వు నాకు కావాలి. నువ్వు నాకు ఎలా అయినా కావాలి. అసలు నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించి నన్ను వదిలే. ఆహా, చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు క్షమించు అంటే సరిపోతుందా? హ, నా నిర్ణయం విను. నేను నీ మీద మనసు పడ్డాను. నిన్నెలా అయినా సరే నా దాడి చేసుకుంటాను. ఈ విషయంలో మార్పే లేదు. మోహన్, ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. సంతోషంగా ఎలా ఉండగలవు చెప్పు. ఇష్టం అనేది మనసుకు సంబంధించింది. నేను నిన్ను లవ్ చేసింది నీ మనసు చూసి కాదు, నీ అందం చూసి. కాబట్టి నువ్వు నాకు కావాలి. నీ అందం నాకు కావాలి. మనసులు కలవందే మనవు జరగదు. ఒకవేళ అలా జరిగినా వాళ్ళు ఎప్పుడు ఎక్కువ కాలం అన్యోన్యంగా కలిసి ఉండలేరు. అందుకే నా కోరిక తీర్చు. ఏమిటి నీ కోరిక మోహన్? నాతో ఒకే ఒక్క నైట్ గడిపితే చాలు. ఇక నీ జోలికి నేను రాను. కాబట్టి నేను వెళ్ళాలంటే నా కోరిక తీరాలి. ఛీ, ఇక్కడ పిచ్చి పట్టిందా? మాతోనే మాట్లాడుతున్నావా? కోపమే. హ, అప్పుడు నీ స్వార్థం కోసం చేసావు. ఇప్పుడు ఇది నా స్వార్థం కోసం. మాతోనే మాట్లాడుతున్నావా? చూడు, ఇలాంటి వాడిని ఇక్కడి వరకు మాట్లాడటమే నా బుద్ధి తక్కువ. మర్యాదగా వెళ్ళిపో. చూడు స్వాతి, మగాడికి చిక్కిన ప్రతి ఆడది చెప్పే డైలాగ్ ఇవే. మగవాడు బలవంత పెట్టడం, ఆడది కారణం, ఇవన్నీ రొటీన్. కాబట్టి మర్యాదగా నా కోరిక తీర్చు. ఒక ఆడదాన్ని చెరిపెట్టాలని చూస్తే ఆ లంక పొలమే నాశనం అయిపోయింది. నలుగురిలో నవ్వుకోవాలని చేసేందుకు కవల వంశం పతనం అయ్యింది. ఆయన ఆడదాన్ని మనిషిగా ఆలోచించు. స్త్రీగా గౌరవించడం నేర్చుకో. నువ్వు చెప్పేవన్నీ పుస్తకాల్లో చదువుకోవడానికి బాగుంటాయి, ఆచరించడం కాదు. అనవసరంగా టైం ఎందుకు వృధా చేస్తావు? రా, రా. ఛీ, వదిలు. ఛీ. చెంప మీద కొట్టావు కదా, చాలా తీయగా ఉంది. అదే చెంపపై ఒక ముద్దు కూడా ఇవ్వచ్చు కదా. రేయ్, ముద్దు కాదురా. నువ్వు ఇక్కడే ఉన్నట్టు బాధపడతాను. మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళురా. ఛీ. చూడు, నీ అందమైన చేతితో నాకు ఏం చేసినా ఆనందమే. నిగనిగలాడే గులాబీలా ఉన్నావు. కోపంలో చాలా ముద్దొస్తున్నావు. ఈ గులాబీని వాసన చూడకుండా నేను వదిలిపెట్టను. చూడు, ఈ మోహన్కి అపజయమైనదే లేదు. నిన్ను ఎలాగైనా సరే ఈ రోజు నిన్ను అనుభవించి తీరుతాను. ఇప్పటి వరకు మాటలతో లొంగదీయాలనుకున్నాను, కానీ నువ్వు మాటలు లొంగేలా లేవు. ఈ మోహాన్ని రెచ్చగొట్టావు. ఇక నా దేవుడు కూడా కాపాడలేడు. అయినా మీ ఆడవాళ్ళలో నచ్చింది ఏంటో తెలుసా? మీకు ఇష్టం లేకపోతే కాదంటారు, చీ అంటారు, పెళ్లి కూడా చేసుకోనంటారు. అదే ఈ తాళి మెడలో కడితే ఇష్టం లేకపోయినా కాళ్ళ దగ్గర
అంటారు. కాబట్టి ఈ తాళిని నీ మెడలో కట్టి నిన్ను నా దాడి చేసుకుని నిన్ను అనుభవించి తీరుతాను. ఆడది ఇష్టపడి కట్టించుకుంటేనే తాళి అవుతుంది. అది బలవంతంగా కట్టాలని చూస్తే అది తాళి అవుతుంది. అయినా తాళికి తాడుకి తేడా తెలియని నీలాంటి మూర్ఖుడి చేతిలో మాంగళ్యం ఉంటే విలువే పడిపోతుంది. ఈ తాళి విలువ ఎప్పుడో పడిపోయింది. నువ్వెంత చేదరించుకున్నా ఈ తాళిని మెడలో కట్టడం నిన్ను ఈ నా దాడి చేసుకోవడం రెండూ జరుగుతాయి. చూడు, ఇష్టం లేని ఆడదాన్ని పెళ్లి చేసుకుంటే అది చాలా వెరైటీగా ఉంటుంది. నాకు వెరైటీ అన్నా నీలాంటి పెట్టి చేసే ఆడదాన్ని అనుభవించడం అన్నా చాలా ఇష్టం. పిచ్చి పిచ్చిగా కనుక మర్యాద ఇక్కడి వెళ్ళు. వెళ్తాను వెళ్తాను ముందు నా కోరిక తీర్చు. వెంటనే వెళ్ళిపోతాను. ఎన్నిసార్లు చెప్పాలి అంటే నాకు ఇష్టం లేదని. నువ్వెన్నిసార్లు చెప్పినా నా కోరిక తీరిందే వెళ్ళను. ఈ తాళైనా కట్టించుకో లేదా నా కోరిక తీర్చు. పశువుల ప్రవర్తించుకో. ఆడదన్ను తల్లిన చెల్లిని ప్రేమించడం నేర్చుకో. ఇంతవరకు అలాగే ప్రేమించాను. ఎప్పుడైతే నువ్వు కాదన్నావో అవన్నీ పక్కన పెట్టేశాను. ఎలాగైనా ఈ తాళి నీ మెడలో కట్టి నీ దాన్ని చేసుకుంటాను. చూడు, ఇష్టంగా నువ్వు కట్టించుకుంటే సరే సరే, లేదంటే బలవంతంగా పశువుల మారి ఈ తాళి నీ మెడలో కట్టాల్సి వస్తుంది. బాగా ఆలోచించుకో. చూడు, నీ గురించి ఆలోచించవలసిన పని నాకు లేదు. అదే ఆలోచించవలసిన అవసరం వస్తే నా ప్రకాష్ గురించి ఆలోచిస్తాను. కానీ నీ గురించి ఆలోచించను. ఏంటి ప్రకాష్ 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 అని మాట మాటకి వాడి పేరు తెలుస్తావు? వాడేమైనా పెద్ద హీరోనా? అయినా నా కోరిక ఎందుకు తీర్చనంటావు? అయినా నువ్వే కదా కావాలని నన్ను గెలికావు, నన్ను ప్రేమించేలా చేసావు. ఇప్పుడు నా కోరిక ఎందుకు తీర్చనంటావే? మాట్లాడితే ఎవరి పేరో నాకెందుకు చెప్తావే? సే, నీకు ఇలా మాటలతో చెప్తే నువ్వు అన్నవే నిన్ను ఎలా అనిపించాలో నాకు బాగా తెలుసు. తలకాయ పుచ్చకాయలకు వెళ్ళిపోతుంది. ఏ ఆడపిల్లకైనా అన్యాయం జరిగితే ఆ దేవుడు వస్తాడో రాడో నాకు తెలియదు, కానీ కన్న బిడ్డకు అన్యాయం జరిగితే ఈ కన్న తండ్రి తప్పకుండా వస్తాడు. స్వాతి, మీ నాన్న నాకు ఈ ప్రేమ వద్దు, ఈ గేమ వద్దు, నా ప్రాణం నాకు కావాలి. సరైన సమయానికి వచ్చి నీ కూతురిని కాపాడుకున్నావు. ఏమిటి? నీ నా తండ్రా? ఈయనే నీ కన్న తండ్రి. ఈయన నా తండ్రా? జాలి దయ ప్రేమ లేని ఈ దుర్మార్గుడికి ఇన్నాళ్ళు నేను సేవ చేసింది. వద్దు, నీ నేను కూడా నా మీద పట్టడానికి వీల్లేదు. ఇంకెప్పుడు నేను ముఖం నాకు చూపించుకో. వెళ్ళిపో, ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఏంటమ్మా ఆవేశం? నీ కన్న తండ్రి వచ్చి సోదరు చెల్లించమ్మా అంటే పెట్టి చేస్తున్నావా? తండ్రి పెద్దరికి అంటే అది వయసుతో వచ్చేది కాదు నాన్న, మంచి మనసుతో వస్తుంది. స్వర్గం కంటే గొప్పది అమ్మ ప్రేమ. అలాంటి అమ్మ ప్రేమని నాకు దూరం చేసిన ఇలాంటి రాజు మనిషికి ఎక్కడ వస్తుంది నాన్న? ఆవేశం నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇలా పడి నేను నా రాత్రి పండుగ మారిపోయాను. ఇప్పుడు నేను శిల్పి చేత చెక్కబడిన నా తప్పు నేను తెలుసుకుని నేను ప్రాధాన్యపడుతున్నాను. నిన్ను నమ్మడమా? నిన్ను క్షమించడం. నా తల్లి ఒకసారి నిన్ను నమ్మే ఇప్పుడు మోసపోయింది. మన మధ్య లేకుండా అందులో లోకానికి వెళ్ళిపోయింది. అలాంటిది మళ్ళీ ఇప్పుడు నేను నిన్ను నమ్మడమా? జరగదు. వెళ్ళిపో.
గౌరవం. నువ్వు నీ ప్రేమలే త్యాగం చేసి ఎన్నో అవమానాలు పడ్డావు. మనుషులుగా తప్పులు చేయడం సహజం. ఆ తప్పులు తప్పుగా అర్థం చేసుకొని మారిన నాడే మనిషిగా మారతాడు. ఒకసారి ఆలోచించాము. కూతుర్ని కనాలిరా మనసుంటే మగాడిలా పెంచాలిరా కూతురు మైనస్ కొడుకే అస్సలు ఆటల నాటి లెక్కలు కాదు కొడుకుల కోసం చేసి కంటే కూతురినే కనాలి. గాడి ఎక్కడో ఒక దగ్గర ఒక ఆడపిల్ల కూడా తప్పు చేస్తుందని ఇలా చేస్తున్నారు. ఇదేంటి రేపు వేయండి బాబు బాసు నాశనం చేస్తున్నారు. అది కట్ చేయండి. గురు 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 మనుషులు పిలుస్తున్నారు. అడిగి వెళ్ళి మూడు ఎక్కడ చూసినా అదే కదా, ఎక్కడ చూసినా అదే కదా. పిల్ల పాపలతో కూతురినే కనాలి. అంటే కూతుర్లే కనాలి.